నమస్తే అందరికీ. చాలామంది స్టూడెంట్స్ టీఎస్ఆర్జేసీకి సంబంధించిన థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి అడుగుతున్నారు. సో, ఆ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే టీఎస్ఆర్జేసీ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్‌లో వచ్చిన కొన్ని కామన్ సందేహాలు ఏంటి అంటే, అదేంటి 50, 40 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. మరి అదే కేటగిరీలో నాకు రాలేదేంటి అని. సో, నేను ముందే చెప్పాను. ఏ కేటగిరీలో మిగిలిపోయిన సీట్స్‌ని ఆ కేటగిరీ తోటి ఫిల్అప్ అయితే చేస్తారనమాట. ఫర్ సపోజ్ ఎస్సీ కేటగిరీ తోటి సీట్ ఉంది. ఆ ఎస్సీ కేటగిరీ సీట్ తోటే భర్తీ చేయాలి కాబట్టి ఎస్సీ కేటగిరీలో ఇంకొక స్టూడెంట్‌ని నెక్స్ట్ హైయెస్ట్ ఉన్న వాళ్ళది ఎవరిది అనేది చెక్ చేస్తారు. సో, ఆ విధంగా సీట్స్‌నైతే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ ఏ కేటగిరీ, బీసీ బి కేటగిరీలలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ స్కూల్స్ మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. అందుకే నెక్స్ట్ ఇయర్ టీఎస్ఆర్జేసీ రాయబోయే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ కజిన్స్, సిబ్లింగ్స్, రిలేటివ్స్, నేబర్స్ ఎవరో ఒకరు అయి ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. పెట్టుకునేటప్పుడే వెబ్ ఆప్షన్స్ ప్రాపర్‌గా పెట్టేసుకోవాలి. అప్పుడే కదా మనకి టాప్ కాలేజ్ ఏంటి, మన ప్రయారిటీ ఏంటి, మన మార్క్స్ ఏంటి అనేది ఒక లిస్ట్‌లో ఉంటుంది. మనకి ఈజీగా రావడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి గనక మనం వస్తే నెక్స్ట్ 2 వీక్స్‌కి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. ఎందుకంటే మనకి ఫేజ్ 1 కౌన్సిలింగ్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ కూడా ఈ టీఎస్ఆర్జేసీ వాళ్ళు గనక చూసినట్లయితే మీరు ఫేజ్ 1 కూడా ఇదే వెబ్‌సైట్‌లో పెడితే చాలా బాగుండేది. ఎంతోమంది స్టూడెంట్స్ డెఫినెట్‌గా వాళ్ళకి హెల్ప్ అయ్యేదండి. ఇది జస్ట్ ఒక సజెషన్ లాగా మాత్రమే. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కూడా ఇదే అనుకుంటారు. అదేంటి ఫేజ్ 1 పెట్టలేదు, డైరెక్ట్ ఫేజ్ 2 పెట్టారేంటి? మరి ఫేజ్ 3 అన్నా పెడతారా? లేకపోతే ఉత్తిగానే రిజల్ట్స్ డిక్లేర్ చేసేస్తారా అనే ఒక అపోహ ఉంటుంది. మళ్ళీ సీఓఎస్‌కి సంబంధించి కూడా డైరెక్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్టెడ్ లిస్ట్‌లో మాత్రమే ఇట్లా లిస్ట్ కూడా సీఓఈ కూడా రిలీజ్ చేయదు. కానీ వీళ్ళు చాలా పారదర్శకంగా మంచిగా చేశారు. సీఓఈలో కూడా చాలా పారదర్శకంగా మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్‌ని మాత్రమే సెలెక్షన్స్ అయితే చేసుకుంటారండి. మీకు నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏంటి ఎవరైనా సీట్స్‌ని తీసుకుంటున్నారా ఏంటని? అట్లాంటి అపోహలు అస్సలు పెట్టుకోకండి. అట్లాంటి ఫ్రాడ్ అట్లాంటిది ఏది ఉండదు. మీకు ఎవరైనా కాల్ చేసి సీట్ ఇప్పిస్తాము అంటే కూడా మీరు ఎవరిని నమ్మి డబ్బులైతే ఇవ్వకండి. ఫేజ్ 3 కౌన్సిలింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ 2 వీక్స్‌లో. నెక్స్ట్ ఉంటే బహుశా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఓఈ గురించి అయితే స్పాట్ అడ్మిషన్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ తన్య టు గైడ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ ఉన్నాను రెగ్యులర్‌గా. నాకు తెలిసినవన్నీ కూడా మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ గనక ఉంటే స్పాట్ అడ్మిషన్స్ మీ జిల్లాలో ఒకవేళ నేను పెట్టింది మీకు ఉపయోగపడితే తప్పకుండా అక్కడికైతే వెళ్ళండి. ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎలా అంటే మీరు ఆల్రెడీ కన్ఫర్మ్‌గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే రాసి ఉండాలి. కాకపోతే ఏంటంటే మీకొచ్చిన ర్యాంకు, హాల్ టికెట్స్ అవన్నీ తీసుకొనెళ్ళి మీ కేటగిరీ ఏంటి, అక్కడ వేకెన్సీ ఉన్న కేటగిరీ ఏంటి అనేది చెక్ చేసుకొని ఆ విధంగా అయితే భర్తీ అయితే చేస్తారు. సో, వీడియో గనక నచ్చినట్లయితే ఒక 10 మందికి షేర్ చేయండి. కంటెంట్ డెఫినెట్‌గా యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే కార్పొరేట్ అడ్మిషన్స్. సో, కార్పొరేట్ అడ్మిషన్స్‌కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. రిజల్ట్స్ మనకి జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్‌లో అయితే డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే కార్పొరేట్‌కి సంబంధించి ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలని అడుగుతున్నారో ఎట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదండి. డైరెక్ట్ మీ గ్రేడ్‌ని బేస్ చేసుకొని అప్లికేషన్స్ చేసుకోవడమే. ఇక నాట్ బట్ లీస్ట్ మ్యాటర్ కాకుండా ఏంటంటే మన ట్రిపుల్ ఐటీ బాసరా గురించి. ట్రిపుల్ ఐటీ బాసరాకి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ చేసుకోండి. దగ్గరలో మీ సేవ కనుక ఉంటే మీ సేవ నుంచి అప్లికేషన్ చేసుకోండి. ఇంట్లో ల్యాప్టాప్ మొబైల్ కనుక ఉంటే ల్యాప్టాప్ మొబైల్ నుండి కూడా మీరు చేసేసుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ మీకు ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో, డెఫినెట్‌గా అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. గవర్నమెంట్ స్టూడెంట్స్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు 0.4 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ అండి.